జారత్వానికి దూరంగా ఉండడమే ఏమండి దేవుని చిత్తం. జారత్వం అంటే ఏంటి? పాపం. పాప సంబంధమైనటువంటి ప్రతి క్రియకు, ప్రతి అనుభవానికి ఎవరైతే దూరంగా ఉంటారో అదే పరిశుద్ధమైన జీవితం, అదే దేవుని చిత్తం. ఎందుకు మీరు పిలువబడ్డారు? మనం అందరం ఎందుకు పిలువబడ్డాము అంటే పరిశుద్ధంగా బ్రతికి, పరిశుద్ధంగా ఉండి, పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూ, పవిత్రమైనటువంటి చూపులు కలిగి, పవిత్రమైన క్రియలు చేస్తూ దేవుని చిత్తం చేసేవారుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి పంపలు కూలుస్తూ ఉంటారు, కాపురాలు కూలుస్తూ ఉంటారు. ఇది పాపం కదా. ఒక మాట వినబడిందంటే చాలు, ఒక వ్యక్తి గురించి ఒక వార్త వినబడిందంటే చాలు, ఈ వార్త మనము ఎవరిని వాళ్ళకి వీళ్ళకి చెబితే సమాజంలో వాళ్ళు బ్రతికెట్టి వాళ్ళు తలెత్తుకోగలరా? వాళ్ళు నెమ్మదిగా ఉండగలరా? వాళ్ళు సంతోషంగా ఉండగలరా? ఏం ఆలోచన లేదు. ఒక్క విషయం తెలిసిందంటే చాలండి, ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి అందరికి పోయి షేర్ చేసుకుంటారండి. ఇది పాపం కదా. ఇట్లాంటి వాటికి దూరంగా ఉండి ఏమండి పరిశుద్ధంగా బ్రతకటం దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుర్భాషకు దూరంగా ఉండి ఎదుటివాడికి మేలు కలిగేటట్లుగా కృపాసహితమైనటువంటి మాటలు, అనుకూలమైన మాటలు వస్తున్నాయి. అనుకూలమైన మాటలు ఏమండి అనుకూలమైన మాటలు వస్తున్నాయా? కొందరు నోరు తెరిస్తే చాలండి ఎదుటివారికి ఏమంటే ఎదుటి వాళ్ళ తప్పులు చూపించడం, ఏమంటే ఎదుటి వాళ్ళ మైనస్లు చూపించడం, ఎదుటివాడు చేసిన తప్పు ఏమంటే అని ఈ ప్రతికూలమైన మాటలే, ప్రతికూలమైన మాటలే. ఎదుటివారికి ఏమంటే మన మాటలు ఎలా ఉండాలంటే మేలు కలిగేటట్లుగా అనుకూలమైన వచనాలే మనం మాట్లాడాలి. ఇది పరిశుద్ధ జీవితం. దీని కొరకు మనం పిలువబడ్డాం. పిలుపుకు తగినట్లుగా నువ్వు బ్రతకాలని వాక్యం సెలవిస్తుంది. అటువంటి ఏమండి పరిస్థితిలో లేనటువంటి వారు ఎవరంటే వాళ్ళ శుచిత్వం. మరి నీ జీవితంలో ఏమండి ఎదుటి వారికి మేలు కలిగేటట్టు అనుకూలమైన వచనాలు మాట్లాడుతున్నావా? తేలు కుట్టినట్లుగా బాధ కలిగేటట్లుగా మాట్లాడుతున్నావా? ఏమంటే నీ మాటలు ఎదుటివారిని నొప్పిస్తున్నాయా? నీ మాటలు ఎదుటివారికి ఏమంటే రాత్రంతా కూడా ఏమంటే నిద్ర లేకుండా చేస్తున్నాయా? వాళ్ళు కుమిలిపోయేటట్లుగా, వాళ్ళు వేదన పడేటట్లుగా, కలత చెందేటట్లుగా చేస్తున్నాయా? యేసుక్రీస్తు మాటలు నొప్పించే మాటలా? యేసుక్రీస్తు మాటలు ఎదుటివాడికి నెమ్మది లేకుండా చేసే మాటలా? యేసుక్రీస్తు మాటలు ఏమంటే ఎదుటివాడిని నేరస్తుడిగా ఏమంటే సమాజంలో నిలబెట్టేటటువంటి మాటలా? ఎక్కడ గుచ్చుకున్నాయి యేసయ్య మాటలు? ఎవరి మనసు గుచ్చుకున్నాయి? ఎవరికి తేలుగుట్టట్లుగా బాధ కలిగించాయి? పాపం చేసినటువంటి వారికి ఏమంటే మనుషుల మాటలు వాళ్ళకు గుచ్చుకున్నాయి. కానీ యేసు మాటలు అమ్మా నేను ఎవరు శిక్షించలేదా? అయినా నేను కూడా నీకు శిక్షించలేదు, సమాధానం కలిగింది. అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్న జక్కైకి యేసయ్య మాటలు గుచ్చుకున్నాయా? వ్యభిచారం ముందు పట్టబడినటువంటి స్త్రీతో మాట్లాడినటువంటి మాటల్లో యేసయ్య మాటలు గుచ్చుకున్నాయా? తేలులో గుచ్చుకున్నాయా? లేక ఆమెకి ఆదరణ కలిగేటట్లుగా, మేలు కలిగేటట్లుగా, ఎవరి ఇక పాపం మానుకొని సమాధానంగా జీవించేటట్లుగా, అటువంటి ప్రేరణ కలిగేటట్లుగా అనుకూలంగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి? యేసయ్య మాటలో ఎవరికి గుచ్చుకోవాలా? అందరికి అనుకూలంగా ఉన్నాయి. మేలు కలిగేటట్లుగా అనుకూలంగానే ఉన్నాయి. అది తండ్రి చిత్తం. మరి ఇటువంటి అనుభవాలలో తండ్రి చిత్తం చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? లేక తండ్రి చిత్తంగా నీ చిత్తం నెరవేర్చుకుంటున్నావా? ఉంటారండి కొంతమంది. పిలువబడిన పిలుపు పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు పిలిచాడని తెలుసు, ఈ వాక్యాలన్నీ తెలుసు. బూతులైనదో సరస్వతులైన పోగిన మాటలు మాట్లాడకూడదు, కృపాసహితం మాట్లాడి తెలుసు. వినేవారికి మేలు కలిగినట్లుగా అవసరాన్ని బట్టి అనుకూలమైన వచనాలు మాట్లాడి తెలుసు. కానీ దేవుని చిత్తం చేయలేండి.
దేవుని చిత్తం పక్కన పెట్టేసేసి వీళ్ళ చిత్తం చేస్తూ ఉంటారు. వాళ్ళంత మంచివాళ్ళు లేరని, వాళ్ళంత నీతిమంతులు లేరని, వాళ్ళే మంచివాళ్ళని, ఎదుటివాళ్ళే నిరపరాధులని, ఎదుటివాళ్ళే దోషులని ఏవేవో మాట్లాడి ఉంచుతూ ఉంటారండి. దేవుని చిత్తం పక్కన పెట్టి వాళ్ళ చిత్తం, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వారి బ్రతుకులలో నెమ్మది ఉండదు. అటువంటి వారి జీవితంలో నెమ్మది ఉండదండి. చదువుతారు ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయం 3-4 వచనాలు. తమ తండ్రి అతనిని చూసారా, వారు అతని మీద పగబట్టి అడగలేకపోయి 18వ వచనం, అతడు దగ్గరకు రాకముందు వారు దూరము నుండి అతన్ని చూసి అతన్ని చంపుటకు దురాలోచన చేసింది. చాలు చాలు, తలపైకి అతనే